హరే కృష్ణ. ఇప్పుడు ధర్మరాజు అందరూ కూర్చుంటారు, జూదం ఆడడానికి కూర్చుంటారు. జూదం ఎలా ఆడతారో చెప్తాను. దుర్యోధనుడు చెప్తాడు, ఈ జూదము నేను ఆడను, మా మామ ఆడతాడు. ఎలా ఆడతారంటే, ఆయనకి జూదం ఆడటం ఇష్టం కాబట్టి ఆయన ఆడతాడు. నీకు కూడా ఎవరన్నా ఆడాలంటే ఆడిపించుకోవచ్చు నీ తరపున, లేదంటే నువ్వే ఆడొచ్చని ధర్మరాజుకి చెప్తాడనమాట. ఎందుకంటే సాత్విక జూదం అయితే దుర్యోధనుడే ఆడేవాడు, ఇది మాయా జూదం కాబట్టి శకుని ఆడతానని చెప్తున్నాడు అనమాట. ఏం జరుగుతుందంటే, ఇప్పుడు జూదంలో పెట్టాలంటే ఏదో ఒక ఆట పెట్టాలి కదా, తన కంకణాన్ని అక్కడ పెడతాడనమాట దుర్యోధనుడు. ఇంకా ధర్మరాజు ఏం చేస్తాడో తెలుసా, 1000 కుండల బంగారాన్ని, వజ్రవైడూర్యాలని మొత్తం పెట్టేస్తాడనమాట. ఎందుకంటే వీళ్ళతో గోల్ వదిలిపోయింది, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఎక్కడ యుద్ధం వచ్చిందో ఆయనకు భయం. ఈ గోల్ వదిలిపోయిద్దని మొత్తం పెట్టేస్తాడు. పెట్టేయంగానే ఇప్పుడు పాచికలు శకుని దగ్గరే ఉంటాయి కానీ ధర్మరాజుకి దగ్గరికి రావు, ఎందుకంటే ఇది మాయాజూదం కదా. శకునే ఆడతాడు, శకునే ఆడతాడు, శకునే గెలుస్తాడు అనమాట. ధర్మరాజు చేతిలోకి పాచికలే రావు అసలు. ఇలా ఆడుతూ ఉంటారు, రాజ్యం పోయిద్ది, గుర్రాలు పోతాయి, ఏనుగులు పోతాయి, అన్నీ పోతాయి అనమాట. 4 తమ్ముళ్ళని పెడతాడు, తనని తానే పెట్టుకొని ఓడిపోతాడనమాట. అంతా మొత్తం పోయిద్ది అనమాట. ఆపమన్నా ఆపేదే ఛాన్సే లేకుండా ధర్మరాజుని అలా చేస్తారనమాట. నెక్స్ట్ ద్రౌపదిని పెడతారు. ఎందుకు పెడతారో ఎలా పెడతారో చెప్తా నెక్స్ట్ వీడియోలో. హరే కృష్ణ.